శ్రీమాత్రే నమః. ఇంట్లో తాబేలు బొమ్మ ఉండడం అత్యంత శుభప్రదం. ఇది వాస్తుశాస్త్రాల ప్రకారం స్థిరత్వానికి, సంపదకు, దీర్ఘాయుష్యుకు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి ఇంట్లో తాబేలు బొమ్మ ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే తాబేలు ఉన్న దగ్గర శాంతి, సంపద, అదృష్టం నిలకడగా ఉంటాయి అంటారు. ఇంట్లో తాబేలు బొమ్మను ఎలా ఉంచాలి, ఏ దిక్కున పెట్టుకోవాలి, నీటిని ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి తెలుసుకుందాం. వాస్తుశాస్త్రాల ప్రకారం తాబేలు స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో ఏ తాబేలు బొమ్మను పెట్టుకుంటే మంచిది? ఇత్తడి లేదా కంచుతో చేసిన తాబేలు బొమ్మను గాని లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను గాని పెట్టుకుంటే మంచిది. తాబేలుని ఎలా ఉంచాలి అంటే తాబేలు బొమ్మను గాజు పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో ఉంచాలి. నీరు శ్రేయస్సుకు ప్రతీక. నీరు సంపద ప్రవాహం ఎప్పుడూ నిలవకుండా ఉండడానికి సూచిక. ఏ దిశలో తాబేలు బొమ్మను పెట్టుకుంటే మంచిదో తెలుసుకుందాం. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో పెడితే మంచిది. ఉత్తర దిశ కుబేరుని ఆధిపత్యంలో ఉండడం వల్ల ధనయోగానికి అనుకూలం. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారికి ఈ దిశ అనుకూలం. తాబేలు బొమ్మను నైరుతిలో పెడితే జీవితంలో స్థిరత్వం వస్తుంది. సంపద పెరుగుదల కొంచెం నెమ్మదిగా ఉన్న లాంగ్ టర్మ్ సంపద కోసం నైరుతి చాలా మంచిది. తూర్పు దిశలో పెడితే జీవితంలో సోషలైజింగ్ పెరుగుతుంది, నెట్వర్కింగ్, దీర్ఘకాలిక అవకాశాలు పెరుగుతాయి, బిజినెస్ గ్రోత్ అనేది పెరుగుతుంది. మరి తాబేలు బొమ్మను ఎక్కడ పెట్టుకుంటే మంచిది? పూజ గదిలో గాని, హాల్లో గాని లేదా లివింగ్ ఏరియాలో గాని పెట్టుకుంటే మంచిది. తాబేలు బొమ్మను ప్రధాన ద్వారం లోపల భాగంలో ఉత్తరం వైపు ఉంచితే మంచిది. తాబేలు బొమ్మ ముఖమును ఇంటి లోపల వైపు గాని లేదా ఉత్తర దిశ వైపు గాని ఉండేలా పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. తాబేలు బొమ్మను నేలపై కాకుండా కొద్దిగా ఎత్తులో ఉంచాలి. తాబేలు బొమ్మను వంటగదిలో లేదా అగ్ని సంబంధిత ప్రదేశాలలో, పడక గదిలో, బాత్రూంలో, మెట్ల దగ్గర ఉంచకూడదు. పగిలిన, రంగు ఊడిన తాబేలు బొమ్మలను ఉపయోగించరాదు. ఒక ఇంట్లో 1 లేదా 2 తాబేలు బొమ్మలు మాత్రమే పెట్టుకోవచ్చు. అంతకు మించి ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. గాజు తాబేలులో వేసిన వాటర్ను 2 రోజులకు ఒకసారి మార్చాలి. లేకుంటే వారానికి ఒకసారైనా మార్చడం శుభప్రదం. ఇలా చేంజ్ చేసిన వాటర్ను మొక్కల్లో వేసుకోవాలి. ఇంట్లో తాబేలును సరైన దిశలో, సరైన పద్ధతుల్లో పెట్టుకోవడం వల్ల దరిద్రం తొలగి ఇంట్లో సంపద పెరుగుతుంది. అప్పులు, అనవసరమైన ఖర్చులు తగ్గి కుటుంబంలో ఆర్థిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపారంలో స్థిరమైన లాభాలు వస్తాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి కుటుంబంలో ఆర్థిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపారంలో స్థిరమైన లాభాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మ సంపదకు రక్షణ కవచం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.